సపరేట్ రాసి ఆయనకే ఇచ్చేసిన. ఎస్ సార్, అదే నేను అనేది అదే. కన్ఫర్మ్ గా ఆ సార్ దాన్ని మనం యూజర్ ఐడి కంక్లూడ్ అవుతేనే గానీ మనం ఏం చేయలేం అంతే. ఆ, సరే. ఉమ్, ఒక్కవేళ మీకు ఆ సార్ది అసలు చేసింది అప్పటి నుంచి కూడా ఇంకా వ్యాలెట్ అనేది ఓపెన్ చేయలేదా సార్ అసలు? అస్సలే ఓపెన్ చేయలేదు సార్. అది ఎంత వ్యాలెట్ చెప్పినా అనేది ఇంటలేదు. ఎంత అవును, చెప్పినా వ్యాలెట్ అనేది ఇంటలేడు. ఓపెన్ చేయలేదంటే ఇప్పుడు మినిమం ఎంత లేదన్నా కానీ మళ్ళీ పిన్ జనరేట్ చేయాలి, అన్ని చేయాల్సింది అందులో కదా. ఆ డీపీలు అవి ఎన్న బయటకి వచ్చింది తెలియదు, ఏం తెలియదు. అట్టిగా వటికినవి అయిపోయింది సార్. చేసిండు కథ సరే గమ్మున ఉన్నాడు. సరే సార్, సార్ ఏంటంటే ఇంకా పట్టించుకోవట్లేదు అండి దాన్ని. పట్టించుకుంటాడు. ఎప్పుడు అడిగినా కానీ పోదాం పోదాం తీసుకుందాం అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఏది చెప్పాడు. ఎస్ సరే సార్, ఓకే సార్. అంటే సార్కు కనీసం మీరు ఏంటంటే పిన్ అనేది జనరేట్ చేసి చూస్తే కదా సార్ లోపల ఏముంది ఏంటి అనేది మనకి ఒక కంక్లూడ్ అనేది వచ్చేది. ఎంతవరకు రిలీజ్ అయినాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఏంటని తెలిసేది. అంటే మనం ఆ, ఆ, సార్ ఇంకా ఏమి చూపించట్లేదు చేయట్లేదని మనం ఏం చేయలేం కదా సార్. ఏం మన కనీసం సెల్ తీసుకురా, సెల్ ఓపెన్ చేద్దామంటే సార్ చూద్దాం తర్వాత అంటాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు తీసుకున్నావు అంటాడు. ఎంత ఉన్నది రేట్ అంటాడు. ఎస్ రూపాయి సార్, ఉన్నదంటే అలాగే. అది పెరిగినాక చేద్దాం తీ అంటాడు. అవి ఎట్లా అంటాడు సార్. ఎస్ సార్, ఎస్ సార్, అంతే సార్. సరే ఓకే ఏంటంటే సార్. మనం ఏదైనా వాళ్ళ మంచిగా చెప్పినా గానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అంతే. ఆ, నీకు వచ్చినాక నేను తీసుకుంటాను, నేను చేస్తా పట్ట అంటాడు. ఉమ్. ఓకే సార్, సరే. సార్ ఇంకా అలా ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. ఒకవేళ సార్ అందరు సార్ ఏమన్నా కానీ సార్ మా వ్యాలెట్ చూడండి చేయండి అని మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మీరు సజెషన్ ఇవ్వండి. ఆ, సరే సరే ఓకే. సార్ చంద్రశేఖర్ సార్, నమస్తే సార్. నమస్తే. ఈ రోజు కొంచెం బిజీగా ఉన్నాను సార్, మాట్లాడండి నేను వింటా. సరే ఓకే ఓకే సార్. సార్ వెంకటేష్ సార్. సరే ఉంటా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ ఈ రోజు బిజీగా ఉంటారు కొద్దిగా. సార్. సార్ ఫ్రీ అవుతే కానీ సార్ వస్తారు, నో ప్రాబ్లం. సార్ వెల్కమ్ సార్. ఇంకా మన రాజమల్ల వెంకటేశ్వర సార్ వచ్చారా? సార్కి నిన్న మరి ఓకే అయింది కదా. సార్ రాలే. ఓకే సార్, స్క్రీన్ షేర్. సార్ స్క్రీన్ షేర్ నిన్న ఆల్రెడీ మనం అది చేసాం కదా. ఇంకా ఎవరికైనా స్క్రీన్ షేర్ చేయడం ఏదైనా కొద్దిగా ప్రాబ్లం ఉంటే కనుక ట్రై చేయండి, ఓకేనా. మన సార్ వచ్చారు, రాజమౌళి వెంకటేశ్వర సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ రాజమౌళి వెంకటేశ్వర సార్. వెల్కమ్ వెల్కమ్ సార్, వెల్కమ్. నమస్తే నమస్తే సార్, అందరికి నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ వస్తుందా, స్క్రీన్ షేర్ అవుతుందా? మళ్ళీ సేమ్ అట్లే ఆగిపోతుంది సార్, పొద్దుట ప్లే చేస్తే మళ్ళీ సేమ్, మళ్ళీ సేమ్ అలాగే ఆగుతుంది సార్. ఆగిపోతుంది సార్. మ్మ్. అంటే నిన్న చేసినప్పుడు మనకి ఓకే అయింది, మళ్ళీ తర్వాత అలా అవుతుంది. ఓకే సార్, మళ్ళీ పొద్దుట చేస్తే మ్మ్. స్క్రీన్ మన ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేయగానే ఆగిపోతుంది సార్. ఓకే ఓకే. మ్మ్. సార్ అయితే ఎందుకంటే ఆ సెట్టింగ్స్ ఇప్పుడు చంద్రశేఖర్ సార్కి చేసాము, అది బాగానే ఉంది, ఓకే అయింది సార్కి. మళ్ళీ అదే సార్ ట్రై చెప్తున్నాను కదా సార్. మళ్ళీ ట్రై చేస్తాను. ట్రై చేయండి సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, మీరు మన టెలిగ్రామ్ లో స్క్రీన్ షేర్ చేసే ముందు కూడా బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఉంటాయి కదా సార్. అవును బ్యాక్గ్రౌండ్ సార్. మనం చాలా యాప్స్ మినిమైజ్ చేసి పెడతాం కదా. ఏం ఆ, చేస్తారంటే ఓన్లీ టెలిగ్రామ్ ఒకటే ఉంచేసి మిగతా అన్ని కూడా క్లియర్ సార్ చేసుకోండి. అప్పుడు ఓకే మీకు సార్. చాలా ఓకే సార్. క్లియర్ గా ఉంటుంది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ గంగాధర్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ హ్యాండ్ రైజ్ చేశారు. గంధర్రావు. సార్ సార్ వెల్కమ్ సార్. సార్ ఓకే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్, గుడ్ వెల్కమ్. మార్నింగ్. బాగా సెక్షన్ బాగా చదువుతున్నారు సార్, సంతోషం, అందుకే చేశాను ఎస్ సార్. సార్. వాట్సాప్ లో నిన్న మొన్న పెట్టారు, అది నాకు అర్థం కాలేదు, అందుకని చెప్పి సార్ అడుగుదామని చెప్పి చేశానండి. సార్ వాట్సాప్ లో అంటే మన విజయ్ భాస్కర్ సార్ పెట్టిన స్క్రీన్ షాట్సా?
అవునండి. స్క్రీన్ షేర్ చేస్తారా? స్క్రీన్ షేర్ చేయండి, చేసి చూపించండి. అంటే మీకు ఎక్కడ ఏం రాదు. ఓకే, స్క్రీన్ షేర్ అవుతుంది. ఆ, కానీ బ్లర్ వస్తుంది స్క్రీన్ షేర్. సార్ ఒకసారి లెఫ్ట్ అయ్యండి సార్. ఒకసారి మన మీటింగ్ కట్ నుంచి లెఫ్ట్ అయ్యి సార్. లెఫ్ట్ అవుతుంది సార్, ఓకే చేస్తుంటే. ఆహా, ఓకే చేస్తుంటే లెఫ్ట్ అవుతున్నారా? అవును మీకు అంటే అవుతుంది. స్క్రీన్ షేర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నరేన్ ఓకే. సార్. సార్ మీకు వెల్కమ్ ఎర్రర్ సార్, ఏమన్నా నరసింహ సార్. చెప్పచ్చు. సార్ నరసింహ సార్, వెల్కమ్ వెల్కమ్ సార్. సార్ నరసింహ సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సార్ మొన్న గ్రూపులో ఏం పెట్టారు? టుడే పీస్ మెటావర్స్ ప్లాన్ ప్రెజెంటేషన్. ఓకే విశాఖపట్నం. ఓకే సార్, ఇది హోల్డర్స్ పెట్టారు అదేనా మీరు అనేది? సార్ గంధర్వ సార్. ఓకే, ఇదే దీని గురించి అడిగింటారు సార్, హోల్డర్స్ గురించి పెట్టారు అదంటే. సార్ లెఫ్ట్ ఇయర్ మళ్ళీ రాలా? ఓకే సార్, అదేం లేదు సార్. అది అంటే పీవీసీ మెటా ఎంతమంది ఎంత పర్సంటేజ్ హోల్డ్ చేసి పెట్టుకున్నారో అది చార్ట్ సార్. అది హోల్డర్స్ చార్ట్ అనమాట అది. ఓకేనా? పీవీసీ మెటా హోల్డర్స్ చార్ట్ అనమాట. అంటే పర్సంటేజ్ల ప్రకారం చాలా మంది హెవీగా హోల్డ్ చేసుకున్న పర్సన్స్ అందరి చార్ట్ అనమాట. ఏ వెంకటేశ్వర సార్ వచ్చారు. వెల్కమ్ సార్ వెంకటేశ్వర సార్. వెల్కమ్ వెల్కమ్ సార్ వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. మన ఫార్మింగ్ పేజ్ ఓపెన్ అవటం లేదండి. అవునా సార్? ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? చూద్దాం. అంటే ఓకే, ఎందులో సార్? ట్రస్ట్ వ్యాలెట్ లోనా? షేవ్ పాళ్ళు సేఫ్ టెస్ట్ వ్యాలెట్ వాళ్ళనా? అసలు ఓకే అవటం లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. అయితే స్క్రీన్ షేర్ చేయండి, చూద్దాం ప్రాబ్లం ఏంటని చూద్దాం. ముందు స్క్రీన్ షేర్ చేయండి. ఓకే కనిపిస్తుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది. మీరు వెళ్ళండి, సేఫ్ వాళ్ళకి వెళ్ళండి. ఓకే సార్. కింద టోకెన్ ఫార్మింగ్ అని ఉంది కదా, ఓకే బిఎన్ స్మార్ట్ చేయను. ఓకే, కనెక్టెడ్ వ్యాలెట్ సార్.
ఈ ఫార్మింగ్ వ్యాలెట్ ఓపెన్ అవుతుంది కానీ మనం ఫార్మింగ్ అది ఫండింగ్ చేయాలంటే కావటం లేదు. చెక్ చేయండి, ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం చేయండి. మీరు లోపల పేజీలోకి వెళ్ళాక మీకు ఎక్కడ ఇష్యూ ఉందో ఒకసారి చూపిస్తే అది ఏంటి అనేది చూద్దాం. ఆ, ఓకే, లాగిన్ పిన్ ఇవ్వండి. ఓకే, వెళ్ళండి. ఇప్పుడు మీకు ఎక్కడ డౌట్ ఉందో ఇదా కాదు. ఓకే, టోకెన్ స్టేకింగ్. ఓకే సార్, ఏంటి ఇక్కడ విత్డ్రాల్ పెట్టాలనుకుంటున్నారు ఏంటి? విత్డ్రాల్ ఎడిట్ కాదు చేయండి. సార్, ఈ మామూలు ఈ రివార్డ్ కదా ఇది. అవును సార్. రివార్డు సార్ మీకు ఇక్కడ ఓన్లీ 60 ఉన్నాయి, అంటే ఒక 60 ఉన్నాయి. మీరు ఒకవేళ ఏదైనా దీన్ని మళ్ళీ రీఫార్మింగ్ చేయాలన్నా, అదర్స్ కి ఎవరికైనా చేయాలన్నా 100 ఉండాలి సార్ ఈ ప్లేస్ లో. అది వేరే వ్యాలెట్ సార్, ఉమ్, వేరే వ్యాలెట్ చెప్పాలి. ఇంటున్నా ఇంటి కొట్టండి. వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. వెనక్కి వెళ్ళి ఏ వ్యాలెట్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించండి. సార్ చూసారా అదే వ్యాలెటా కన్ఫర్మా? కన్ఫర్మ్. ఓకే సార్. సార్ అట్లా వస్తుంది. సార్ కనిపిస్తుంది సార్. సార్ కనిపిస్తుంది కానీ అది బ్లర్ కింద కనిపిస్తుంది సార్. అది ఈటీహెచ్ నెట్వర్క్ ఉంది సార్, అది ఓకేనా? ఈటీహెచ్ నెట్వర్క్. మీరు బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. అది పైన 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కలు టచ్ చేయండి. బిఎన్బి స్మార్ట్ చైన్ మీద టచ్ చేయండి. స్మార్ట్ చైన్ సార్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసారు మొత్తం, ఓకేనా? పైన టోకెన్ ఫార్మింగ్ అని టచ్ చేసిన తర్వాత, టోకెన్ ఫార్మింగ్ అని టచ్ చేసిన తర్వాత సార్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? మార్కెట్స్ లోకి వెళ్ళిపోయారు. బ్యాక్ వచ్చండి సార్, బ్యాక్ వచ్చండి, వెనక్కి వచ్చండి సార్. అది ఇంటికి కొట్టేసి వెనక్కి రండి. మార్కెట్ లోంచి మీరు
లో ఎంటర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు పైన మీరు సెర్చ్ చేయండి టోకెన్ ఫార్మింగ్ అని ఫస్ట్ టచ్ చేసిన తర్వాత బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది సెర్చ్ చేయండి. టోకెన్ ఫార్మింగ్ అని చేసేదా? కింద ఉంది కదా సార్ టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవో, దాన్ని టచ్ చేయండి. టోకెన్ స్టేకింగ్ కదా సార్ మాది చూడండి సార్. అది బిఎన్బి స్మార్ట్ చైన్ BNB టచ్ చేయండి. కింద బిఎన్బి స్మార్ట్ చైన్. ఓకే సార్, గూగుల్ కొట్టండి. తిరుగుతుంది కదా అలా. ఫార్మింగ్ కాదు మనకి సీడ్ ఫండింగ్ కదా. ఓకే, నో ప్రాబ్లం సార్, వెళ్దాం. మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడికి వెళ్దాం, నో ప్రాబ్లం. ఓకేనా, ఇది ఓపెన్ చేసినా మనం స్టేకింగ్ లో కూడా వెళ్ళచ్చు. కనెక్ట్ చేయండి. ఫార్మింగ్ అవుతుంది, ఫార్మింగ్ చేశాను. సార్ ఓపెన్ చేద్దాం సార్, నో ప్రాబ్లం. ఇందులోకి వెళ్ళి మీరు అదే ఓపెన్ అవర్స్ అంటే అన్నారు కదా, ఇందాక ETH అని వచ్చింది ఎందుకు అన్నారు కదా, అందుకని మీకు కనెక్ట్ ఓకే వచ్చింది కదా సార్. వ్యాలెట్ అనేది ఓపెన్ అయింది కదా. మీకు ఇప్పుడు డౌట్ ఏంటి? స్టేకింగ్ లోకి వెళ్ళాలి అంతే కదా. ఓకే, కింద కనండి, కొద్దిగా స్క్రీన్ అనేది కింద కనండి. మళ్ళీ ఏదో నొక్కారు మరి. నక్కల స్క్రీన్ కింద కంటున్నా. స్క్రీన్ కింద కన్నప్పుడు అది కంటిన్యూ అనేది ఓకే అన్నట్టు. ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్, అక్కడ పైన 3 గీతలు ఉన్నాయి కదా, 3 గీతలు టచ్ చేయండి. మీరు స్టేకింగ్ లోకి నేను తీసుకెళ్తాను. 3 గీతలా? 3 గీతలు టచ్ చేయండి సార్. 3 గీతలు కింద 3 గీతలు. చేశారు సార్. సార్ మాకైతే ఇంకా కనిపించట్లేదు. ఏమొచ్చినాయి అందులో? సీడ్ ఫండింగ్ అని ఉంటుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. సీడ్ ఫండింగ్ ఓకే, పాస్వర్డ్ ఇవ్వండి. అట్లా వస్తుందా? ఏదైనా నంబర్ వస్తుంది సార్ అది? సార్ మీరు పాస్వర్డ్ ఇవ్వండి సార్. పాస్వర్డ్ టైప్ చేయండి మీరు. ఆ నెంబర్ మీరు అది గూగుల్ది సేవ్ చేసి పెట్టుకున్నారు అంతే పాస్వర్డ్. ఆ నెంబర్తో మీకు సంబంధం ఉంది. మీకు తెలియక అది ఒక అకౌంట్ నెంబర్. అవును సార్, మీరు కాపీ చేసుకున్నారు కాబట్టి అవి అలాగ వస్తాయి అంతే. సేవ్ చేసుకుంటారు. గూగుల్లో మనం ఒక్కోసారి సేవ్ ఆప్షన్ వస్తుంది, అది ఆప్షన్ సేవ్ చేయాల్సిన అవసరం లేదు, మీరు సేవ్ చేశారు అంతే. ఓకే సార్, ఇది స్టేకింగ్ సార్. ఓకేనా, ఇందులో మీకు ఏంటి డౌట్? వ్యాలెట్ వేరే వ్యాలెట్ మారింది కొత్త. అది ఫండింగ్ చేస్తుంటే సీట్ ఫండింగ్ కావటం లేదు. ఓకే, రివర్స్ స్టేటస్ లోకి వెళ్ళండి. వెళ్ళాక ఓకే, ఇదండి 1500 ఉన్నాయి. ఓకే చేయండి. మీరు ఈ వ్యాలెట్ గా చేయాలనుకుంటున్నారా?
ఈ వ్యాలెట్ కి కావు కదా, మరిన్ని ఉన్నాయి అవుతాయా? ఎన్ని చేశారు ఈ వ్యాలెట్ కి మీరు? ఈ చేయటం 1,00,000 చిల్లర చేసాం, ఒక 70,000 చిల్లర వచ్చింది. ఓకే, మరి అదర్ వ్యాలెట్ కి మరి అది యూజర్ ఐడి మీ దగ్గర ఉందా ఇప్పుడు చేయడానికి? ఉంది ఉంది ఉంది. ఓకే, చూస్ రీడీమ్ ఆప్షన్ టచ్ చేయండి. సెకండ్. సార్ చూస్తున్నారా? యూజర్ ఐడి చూస్తున్నారండి? బుక్ రాసి పెట్టని తీసుకున్నాను. ఓకే, అందులో టోకెన్ స్టేకింగ్ టచ్ చేయండి. టోకెన్ స్టేకింగ్. ఓకే. టచ్ చేయండి, దాని మీద టచ్ చేయండి. చేశాను సార్. ప్రొసీడా ప్రొసీడ్ సార్. సార్? అవును సార్, ప్రొసీడ్ అంటే మాకు ఇంకా అక్కడే ఆగిపోయింది. హలో, టోకెన్ స్టేకింగ్ వినపడుతుందా సార్? వినిపిస్తుంది సార్. మా మాట వినిపిస్తుందా మీకు? వినిపిస్తుంది. ఓకే, ప్రొసీడ్ చేసిన తర్వాత పైన బాక్స్ లో మీకు ఈ యూజర్ ఐడి అనేది ఇచ్చి కిందేమో 1000 అని టైప్ చేయండి మీరు. ఓకేనా? ఎప్పుడైనా సరే మ్యాక్స్ కొట్టకండి, మాక్సిమం ఎప్పుడు కొట్టకూడదు. ఓకేనా? 1000 కొట్టండి. మ్యాక్స్ కొట్టను. మీరు అవ్వట్లేదండి, అక్కడ మ్యాక్స్ కొట్టింటారు నాకు తెలిసి, అంతే. సరే సరే చూస్తున్నాము. యూజర్ ఐడి టైప్ చేయండి ముందు. యూజర్ ఐడి 10, 33, 10, 33, 96, 96, 99, 7. చెక్ చేసుకోండి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా? కరెక్ట్ కదా? 33, 96, 99. ఓకే సార్. దీంట్లో 1000. ఓకే సార్, పాస్వర్డ్ ఇవ్వండి, లాగిన్ పిన్ ఇచ్చేయండి. ఇప్పుడైతే ఉంది సార్, పొద్దున్న నుంచి వస్తుంటే కాలేదు. సార్ మీరు చేసిన మిస్టేక్ ఏం లేదు. అక్కడ ఏంటంటే మీరు మాక్సిమం ఎప్పుడైనా ఇంత ముందు కూడా మీరు అదే మిస్టేక్ చేశారు. ఓకేనా? అక్కడ టైప్ చేయాలి సార్, అక్కడ 1000 అని టైప్ చేయాలి. మీరు ఏంటంటే మ్యాక్స్ కొట్టేస్తున్నారు, మ్యాక్స్ కొట్టేసి ప్రొసీడ్ చేస్తున్నారు, అక్కడ అవ్వదు. లేదండి, 1000 అని టైప్ చేశాను అని క్లియర్గా అందుకో కానీ అట్లా వచ్చింది సార్. సార్ కంగ్రాచులేషన్స్ సార్, చేశారు కదా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఓకే, డోంట్ వరీ సార్. సూపర్, థ్యాంక్ యూ. వెరీ వెరీ
సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. మన సార్ అయితే ఆల్రెడీ లైవ్ లో చేశారు ఆల్రెడీ స్టేకింగ్ అనేది 1000 పీస్ మెటాతో స్టేకింగ్ అనేది. ఎస్ సార్, కంగ్రాచులేషన్స్ మీకు. ఎస్ సార్, రండి సార్, వెల్కమ్. ఇంకా మీరు ఎవరైనా అలా చేసుకోవాలనుకున్నా కానీ చెందాలనుకున్నా రండి, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. అండి ఇంకా ఎవరైనా ఏమైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. రండి సార్, ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి అప్డేట్స్ ఏం లేవు కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డౌట్స్ క్లియర్ చేసుకోవడం, ఏమన్నా ఒకవేళ మీరు షేర్ చేసుకోవాలనుకున్నా షేర్ చేసుకోవచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్, సోమసుందర్ రెడ్డి సార్, గుడ్ మార్నింగ్. ఓకే సార్, సార్ అయితే బిజీగా ఉన్నారేమో సార్. సార్ వెల్కమ్ సార్. ఇంకా సార్ ఎవరైనా ఇంకా సేఫ్ వాళ్ళలో టోకెన్ స్టేకింగ్ డాటా ఇవో కానీ టోకెన్ ఫార్మింగ్ డాటా ఇవో కానీ ఓపెన్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఒకవేళ ఎవరైనా ఉన్నా కానీ నో ప్రాబ్లం, స్క్రీన్ షేర్ చేయండి. ఒకవేళ ఏంటి ప్రాబ్లం ఏంటని చూద్దాం, ఓకేనా. నాగేంద్ర రెడ్డి సార్, వెల్కమ్ సార్. నాగేంద్ర రెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్. తాటిబాబు శంకర్ సార్కి గుడ్ మార్నింగ్ సార్. మన కుటుంబ సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. అప్పుడు నా సమస్య మీద ఏమన్నా ఎవరన్నా అప్పుడు ప్రసాద్ సార్ చెప్తారన్నారు, ఏమన్నా అందుబాటులోకి వచ్చిందా సార్? సార్ వాళ్ళ డౌన్లైన్ లో ఎవరినో చూసి చెప్తా అన్నారు. అదే సార్, అదే సార్ చెక్ చేయలేదు అనుకుంటా, సార్ చెప్తారు సార్. మనం కాదు సార్, మనం ఏదో చెప్పడం వరకే, ఏంటంటే అంత ఫోర్స్ చేయడానికి కాదు. వాళ్ళ దగ్గర అవునండి, అవునండి, ఫోర్స్ ఎట్లా చేద్దామండి, ఎవరికైనా ఇవ్వాలనుకుంటే తప్ప. అదే అదే సార్, అదే ఆల్రెడీ సార్ అన్నారు. సార్ నిన్న అన్నారు కాబట్టి చెక్ చేస్తారు, చెక్ చేసి చెప్పన్నారు. మనం కొద్దిగా వెయిట్ చేయాలి. సారే కాకుండా మన కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా ఉన్నా సరే కొంచెం హెల్ప్ చేయమని చెప్పండి సార్. సార్ మీ అప్లైనర్స్ దగ్గర కానీ ఇంకా ఉంటారు కదా సార్, మీ అప్లైనర్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఒకసారి మీరు మాట్లాడండి. మా అప్లైనర్స్ ఎవరు లేరండి, జాయిన్ చేశారు, అందరు అడ్రస్ లేకుండా పోయారండి. ఆడ అసలు వర్క్ చేయట్లా. ఓకే ఓకే సార్, ఓకే. నేనే నా డౌన్ లో కొంతమంది చేయించాను, నేనే చేస్తున్నాను. ఓకే సార్, మా అప్లైనర్స్ అసలు వదిలేశారు. ఓకే ఓకే సార్, అయితే సార్ అది సార్. సరే సార్, ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ మన కేఎస్ఆర్ రాజు సార్ వచ్చారు. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. కేఎస్ రాజు సార్. గుడ్ మార్నింగ్ కోట వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. డౌట్ ఏంటో నాకు క్లారిటీగా అర్థం కాలేదు, ఏంటో ఒకసారి చెప్పగలరా? సార్కి ఏంటంటే సార్, టోకెన్ స్టేకింగ్ అనేది సార్ది 25,000 ఎబో చేశారు అన్నమాట, ఓకేనా. సార్కి 190 days కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, అంటే అన్యాక్టివ్ లో ఉంది సార్ వ్యాలెట్ అనేది. దాని మూలన
సార్కి ఏమవుతుందంటే డౌన్లైన్ లో వచ్చిన రిఫరల్ అనేది రావట్లేదు. ఓకే. ఇప్పుడు సార్ ఒకవేళ సార్కి అవి రావాలంటే ఏంటంటే ఒక 1000 పీవీసీ మీటర్ పెట్టి మళ్ళీ స్టేకింగ్ చేసుకుంటే కనుక సార్కి యాక్టివ్ అవుద్ది. కానీ ఏంటంటే అది చెయ్యాలంటే సార్కి 25,000 లిమిటేషన్ అనేది దాటిపోయింది కాబట్టి సారు టోకెన్ స్టేకింగ్ లో మనకి రివార్డ్ లో ఉంటాయి కదా సార్, టోకెన్ రివార్డ్ లో అందులో వచ్చిన దాంతో చేయడానికి ఎలిజిబిలిటీ కాదు. మనకి డిపిఎస్ ద్వారా రిలీజ్ అయిన వ్యాలెట్ రివార్డ్ లో ఉన్నాయి చూసారా, వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో అందులో ఒకవేళ 1000 పీవీసీ మీటర్ అవైలబుల్ ఎవరి దగ్గర అయినా ఉంటే గనక అవి చేస్తే గనక సార్ది యాక్టివ్ అవుద్ది అనమాట. మళ్ళీ 190 days కి వరకు సార్కి మళ్ళీ కింద డౌన్లైన్ లో పర్సన్స్ 190 days వరకు యాక్టివ్ లో ఉన్నంతసేపు రిఫరల్ అనేది యాడ్ అవుతా ఉంటుంది. అలా కూడా అవుతుందా? అవ్వట్లేదు కదా. అవుతుంది సార్, అవుతుంది. ఆల్రెడీ నేను చేసాను, ట్రై ట్రై చేశాను సార్. నేను వేరే వాళ్ళది ఒక వాలెట్ 24,500 ఉంది. ఓకే. వేరే వాళ్ళ యొక్క 1000 ఆ అకౌంట్ కి పంపిస్తే అంటే మీరు ఎందులో చేశారు అదే నేను చెప్పేది మీకు క్లారిటీ. మీరు మళ్ళీ అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. టోకెన్ స్టేకింగ్ రివార్డ్, మీరు టోకెన్ స్టేకింగ్ రివార్డ్ లో ట్రై చేసి ఉంటారు. ఓకేనా? ఓకే. అలా కాదు, టోకెన్ స్టేకింగ్ కాదు, వేరే వాళ్ళ వాలెట్ నుంచి ఈ ఐడి కొట్టి పంపిస్తే వెళ్ళాల, తీసుకోలే సార్. అదే నేను అదే ఆ సార్ దాంట్లోంచి ఏది యూజ్ చేశారు మీరు? టోకెన్ స్టేకింగ్ యూజ్ చేశారా అంటే వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ యూజ్ చేశారు? వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ అయితే ఓకే, 100% ఓకే అవుతుంది. ఓకేనా? మీరు టోకెన్ స్టేకింగ్ రివార్డ్ అనేది మీరు మీ వ్యాలెట్ నుంచి చేసినా అవ్వదు, అదర్ వ్యాలెట్ నుంచి చేసినా అవ్వదు. అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నాది ఆల్రెడీ 66,000 సార్ నాది. ఓకేనా? నాది 63,500 అయితే నాది ఆల్రెడీ ఫస్ట్ నేను ట్రై చేశాను, నాది అయింది వ్యాలెట్ రివార్డ్ నుంచి. వ్యాలెట్ స్టేకింగ్ రివార్డ్ లో నాది 1000 పీవీసీ మీటర్ అనేది ఉంటే నాది చేసుకున్నాను, నాది ఓకే అయింది. ఓకే అయిన తర్వాత మళ్ళీ ఇంకా మన రజాక్ సార్కి చేసాం, రజాక్ సార్కి అయింది. మళ్ళీ ఇంకోసారి కూడా చేశారు, ఇంకోసారి కూడా అయింది సార్. అంటే మేము సార్ వాలెట్ రివార్డ్ నుంచి కూడా తీసుకోలేదు సార్. మార్నింగ్ చేశారు సార్ మీరు? ఒకసారి లైవ్ లో చేస్తారా? వాలెట్ రివార్డ్ నుంచి చేసినా అవ్వలేదు, వేరే వాడి నుంచి చేసినా అవ్వలేదు. వాలెట్ రివార్డ్ నుంచి కూడా అలాగ వస్తుందా? వచ్చింది సార్. సార్ ఒకసారి నేను అనేది అదే సార్, ఒక్కసారి లైవ్ లో చేస్తారా? అవి వేరే వాళ్ళ వాలెట్ కాబట్టి ఆల్రెడీ వాళ్ళని అడిగితే వేరే దాన్ని చేసామన్నారు, చేసేసాను. మళ్ళీ ఆ వాలెట్ రివార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే అవుతుంది. ప్రజెంట్ ఏంటంటే మొన్నటి వరకు కూడా అయింది. మరి ఇప్పుడు ఏమన్నా మళ్ళీ అది కూడా మళ్ళీ ఏమన్నా కండిషన్స్ ఏమైనా పెట్టారో తెలీదు. కానీ ఏంటంటే మొన్నటి వరకు అయితే అయింది సార్, ఆల్రెడీ యాక్టివ్ కూడా అయింది. వాళ్ళకి రిఫరల్ కూడా యాడ్ అవుతా వస్తున్నాయి వాళ్ళకి. వేరే ఒకటి వచ్చాక చేద్దాం సార్, తొందరలో వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఒకవేళ 1000 పీస్ మీద వ్యాలెట్ రివార్డ్ లో ఉన్నాయంటే చెప్పండి, చేద్దాం, చూద్దాం అవుతుందా లేదన్నా చెక్ చేద్దాం. మన డౌన్ లో అయిన వాళ్ళు లేకపోతే మిత్రులకు ఇచ్చేవాళ్ళం. కానీ సార్ డౌన్లైన్ లో వాళ్ళు అంటే డౌన్లైన్ లో వాళ్ళ పర్సన్స్ దగ్గర ఉండే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఎమెథిస్ట్ కానీ టోపాజ్ కానీ రూబీ లీడర్స్ దగ్గరే అయ్యి ఉంటాయి. అవి ఏమనుకుంటున్నారు, డీపీలు ఫార్వర్డ్ చేసాం కదా సార్, ఆ డీపీల ద్వారా మనం చేసినవే అవి మనకి ఎలిజిబిలిటీగా ఉంటది అనమాట. మామూలుగా స్టేకింగ్ చేసిన పర్సన్స్ కి అది ఎలిజిబిలిటీ కాదు. ఓన్లీ డీపీలు హెవీగా ఎవరైతే కన్వర్ట్ చేసుకున్నారో, ఇప్పుడు ఎమెథిస్ట్, టోపాజ్, రూబీ అలాంటి పర్సన్స్ దగ్గరే అవైలబుల్ ఉంటాయి. మిగతా పర్సన్స్ దగ్గర నో ఛాన్స్. అవునవును. అది సార్ వస్తే ట్రై చేద్దామండి మీరు చెప్పిన దాన్ని బట్టి. ఓకే సార్, అలాగే గుడ్ మార్నింగ్. వైట్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గ్రంథి శ్రీనివాస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. మాట్లాడారా, ట్రై చేశారా? శివయ్య గారితో మాట్లాడాను, చెప్తా అన్నారు, ఆయన ఏం చెప్పలే ఇంకా. ఓకే సార్, ఇంకోసారి మళ్ళీ రేపు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకేనండి.
అంటే రూబీ అకౌంట్ దగ్గర మాత్రం ఉంటుంది సార్ ఖచ్చితంగా. అవునవును సార్, ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళ దగ్గర. అందుకని రూబీ అకౌంట్స్ ఎవరెవరు ఉన్నారో లిస్ట్ రాసుకొని. సార్ మన సార్ని ఒకసారి మాట్లాడారా? ఎవరిని? అదే సార్ని సోమసుందర్ రెడ్డి సార్ని అడుగుతా అన్నారు కదా, అడిగారా? మంచిగా అడగలేదు, సార్ని అడగలేదు. సార్ని అడగాల్సింది, ఒకసారి అడిగి ట్రై చేయండి. రేపు ఉదయం అడుగుతాడండి. ఓకే సార్. నాది ఒక అకౌంట్ అండి. సార్ 38% దాటిపోయి 100% దాటిపోయినా రిఫరల్ యాడ్ అయ్యి వస్తుంది ఆ అకౌంట్. డైలీ 5 పీవీసీ మెటాలు. వీలైతే కనుక ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తారా? మీరు ఆగిపోతుంది. మీకు వాట్సాప్ పెడతాను, ఫోటోలు పెడతాను. సార్ అది 100% అయినా, అదే మీరు మొన్న కూడా అన్నారు కదా సార్, మరి దానికి 100% అయిపోయినా నాకు వస్తుంది సార్ అని అన్నారు కదా. అది ఒక అకౌంట్ లో 100 దాటిపోయింది, ఉన్నది ఒకటే ఫార్మింగ్. అవునవునవును. అది ప్రతిరోజు 5 నేను కన్ఫ్యూజ్ ఏమైనా అవుతున్నాను 2-3 రోజులు స్క్రీన్ షాట్ తీశాను. రిఫరల్ యాడ్ అవుతుందా లేకపోతే ఊరికి రిఫరల్ ఓన్లీ డిస్ప్లే అవుతుందా అని చూస్తే యాడ్ అవుతుంది. మీకు ఇది వాట్సాప్ లో పంపిస్తాను చూడండి. స్క్రీన్ షేర్ అవుతుందా? అవుతుంది సార్. మీది ప్రాబ్లం ఉంటే కనుక సెట్టింగ్స్ చేంజ్ చేస్తే అవుతుంది. చూడండి. స్క్రీన్ షేర్ అవుతుంది సార్. అవుతుంది కానీ ఇక్కడ మళ్ళీ స్టాప్ అయిపోద్ది అంతే సార్. సెట్టింగ్ అనేది చేసినా మరి మళ్ళీ రాజమౌళి వెంకటేశ్వర సార్కి మళ్ళీ అదే ఇష్యూ ఉందంట. అంటే నిన్న సెట్టింగ్స్ చేశాక ఓకే అయింది, వర్క్ అయింది, కానీ మళ్ళీ మార్నింగ్ అయితే వర్క్ అవ్వట్లేదు అన్నారు. చూడొచ్చు సార్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఏంటి. సార్ గంధి శ్రీనివాస్ సార్ ఇంకా రాలేదు సార్. సార్ యుగంధర్ సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. కర్ణి యుగంధర్ సార్, ఇంకా ఒక 3-4 days అవుతే సార్ ఫ్రీ అవుతారు. సార్ వెంకటేష్ సార్. సార్ చెప్పండి సార్. వాయిస్ వినపడుతుంది సార్? క్లియర్ గా ఉంది సార్, క్లియర్ గా ఉంది. మనకి గంధి శ్రీనివాస్ నాయి 38% అయిపోయిన తర్వాత ఆగిపోయింది సార్. సార్ మరి ఎలా వస్తుందో తెలియదు కానీ. లేదు సార్, సార్ కూడా ఏంటంటే ఒక కంక్లూజన్ అనేది ఇద్దాం, ఓకేనా? అదే అంతకుముందు మనం అనుకున్నాం కదా. 38% అనేది అవ్వలే అక్కడ, ఓకేనా? సార్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ నేను అదే సార్కి అదే నేను క్లియర్ చేశాను. నేను అదే ఇక్కడ సార్కి ఏంటంటే సార్ రిఫరల్ తో కలిపేసి ఓన్లీ ఒకే సీడ్ ఫండింగ్ ఉంది సార్. సార్ చేసింది ఓన్లీ ఒకే సీడ్ ఫండింగ్, $1000 పీవీసీ మెటా పెట్టి చేశారంతే. దాని మూలన ఏంటంటే సార్కి ఎవ్రీడే రిలీజ్ అయ్యేదేమో 1.9 పీవీసీ మెటా రిలీజ్ అవుతుంది, కానీ రిఫరల్ ద్వారా వచ్చేది 5 పీవీసీ మెటా వస్తుంది. ఓకే సార్. దాని మూలన సార్కి ఏమనుకుంటున్నారంటే అరే నాది 5.32 వస్తుంది. దాని మూలన ఏమనుకుంటున్నారంటే అంటే 100 ఎబో అయిపోయింది కదా, నాకు ఎందుకు కట్ అవ్వలేదు అనుకుంటున్నారు. ఓకే సార్, నేను ఎక్స్పెక్ట్ చేసిందే సార్ గ్రంథి శ్రీనివాస్ సార్. ఇంకా మీది ఇంకా 38% అవ్వలేదు ఇంకా మీకు అక్కడ. యాక్చువల్లీ ఏంటంటే సార్ మీకు రిఫరల్ తో కలిపి అక్కడ పర్సంటేజ్ అనేది యాడ్ అవుతుంది, అదొకటి మీరు చెక్ చేసుకోండి అది, ఓకేనా సార్? కోట వెంకటేష్ గారు నమస్తే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇప్పుడు కరాని యుగేందర్ సార్ది ఒకసారి స్క్రీన్ షేర్ చేయగలుగుతారా మరి? చూద్దాం ఒకసారి. సార్. స్క్రీన్ షేర్ చేస్తారా యుగేందర్ సార్?
సరే సరే. ఓకే. 38% అయిన తర్వాత ఆగిపోయిందని అన్నారు కదా, అవును సార్, అవును. ఒక్కసారి చూద్దామా మరి? స్క్రీన్ షేర్ యుగేందర్ చేయండి సార్, సార్. మీరు కంప్లీట్ గా ఉన్నారా? సరే చేస్తున్నాను సార్, చేస్తున్నాను. ఓకే. ఈ 38% కాన్సెప్ట్ అనేది నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 38% అంటే కరెక్ట్ గా 190 days అవుతుంది సార్. ఓకేనా? పర్సంటేజ్ అనేది మనకి లాస్ట్ ఏది ఎప్పుడైతే మనం టోకెన్ స్టేకింగ్ అనేది చేస్తామో అది మనకి 38% వచ్చిందంటే అది ఏమవుతుందంటే 190 days కంప్లీట్ అవుతుంది. అంటే మన వ్యాలెట్ అనేది యాక్టివ్ లో అప్పటి వరకు ఉంటుంది. సార్ వెంకటేష్ సార్ 191 అవుతుంది. days అవుతుంది సార్, అవుతుంది. అంటే మొన్నటి వరకు ఏంటంటే మనం చేసిన డేట్ అనేది అక్కడ షో అయ్యేది కాబట్టి దాని మూలన మనం డేటాని చూసుకొని చేసుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఏమైందంటే అది ఎలా చెక్ చేయాలి ఏంటని అనుకుంటే మన గ్రంథి శ్రీనివాస్ సార్ను మేము కలిపి అది పర్సంటేజ్లు ఎప్పటికి 190 days అవుతుంది అని అంటే 38% వచ్చేటప్పటికి 190 days అనేది కంప్లీట్ అవుతుంది. అందుకని చెప్పేసి అక్కడి నుంచి స్టాప్ అవుతుంది అని చెప్పేసి మేము అనుకున్నాం సార్. సార్ వెంకటేష్ సార్ చూడండి సరే సార్ సార్. ఇది. సరే రివార్డ్ వెళ్ళండి. స్టేటస్. రివార్డ్ రివార్డ్ స్టేటస్ స్టేటస్. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ సార్కి 167. ఇది రిఫరల్ పర్సనల్ సార్ స్టేకింగ్ పర్సనల్ పర్సనల్. ఓకే, మీకు రిఫరల్ అనేది ఆగిపోయింది ఇక్కడ, అంతేనా అయిపోయింది సార్? సార్. అవును సార్, అవును సార్. ఓకే, ఒక్కసారి పైన 3 గీతలలో రిఫరల్ స్టేటస్ నొక్కండి. 3 గీతలలో రిఫరల్ స్టేటస్. రిఫరల్ టీమ్ నొక్కండి ఒకసారి. పక్కన రిఫరల్ టీమ్ టచ్. ఓకే, ఆల్ ఎలిజిబుల్ లెవెల్స్ దగ్గర లెవెల్ 1. ఇందులో 1000 ఉన్నది, 21,000 ఉన్నది. వీటికైతే రిఫరల్ అయితే రావాలి. ఎందుకంటే సార్ మనది యాక్టివ్ లేకపోతుంటే కనుక వాళ్ళ రిఫరల్ వాళ్ళు యాక్టివ్ ఉన్నా కానీ మనకి యాడ్ అవ్వట్లేదు అనమాట. యాడ్ అవ్వట్లేదు సార్కి కదా, కింద ఉన్నాయి 190 days లో ఉన్నాయా లేదా అని చూస్తున్నాను. ఇవన్నీ ఉన్నాయి సార్, అవన్నీ ఉన్నాయి. సార్ నాది యాక్చువల్ నాది దగ్గరగా 1 lakh సార్ నాది ఫస్ట్. నాది యాక్టివేట్ చేయడానికి క్లియర్ పడలేదు సార్ నాకు. ఇంకా అది వచ్చి అయిపోయింది సార్ అది. సార్ ఇందులో సార్ ఇంకోటి మనకి రివర్స్ స్టేటస్ లో ఒకసారి మనకి వ్యాలెట్ రివార్డ్లు ఏమైనా ఉన్నాయో చూడండి ఒకసారి. 1000 ఉన్నాయేమో. నాయి 1000 ఉంటాయి సార్ అవి. వ్యాలెట్ స్టేకింగ్ టచ్ చేయండి ఒకసారి. అది 686 వచ్చింది సార్. సరే, ఇక్కడ 1000 ఉంటే కనుక ఒకవేళ ట్రై చేద్దాం. ఇక్కడ ఉండాలి 1000. ఇక్కడ 1000 లేదు సార్, ఇక్కడ లేవు సార్. ఇక్కడ 1000 ఉంటే కనుక చేయొచ్చు. అవి నాకు దగ్గరగా 6,000 చిల్లర చేశాను సార్ నేను. అది యాక్చువల్ మనకి ఎంత ముందు మనం అనుకున్నాం చూడండి సార్, మనకి 15% వచ్చింది కదా. అవి వచ్చినాయి. ఇప్పుడు నాకు మొన్నటి దాకా 500 ఉండే సార్, ఇప్పుడు ఈ 600 చిల్లర వచ్చినాయి సార్. ముందు చూశాను సార్. ఇది 1000 అయితే దీనికి వేసుకోవస్తుండే అని సార్ చెప్తా ఉన్నారు. అవును సార్, అవును సార్. దీనికి యాడ్ చేసుకోవచ్చని సార్. స్టార్ట్ అవుతుంది. అదే సార్. అదే సార్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఆల్రెడీ మనకి స్టేకింగ్ స్టేటస్ లోకి వెళ్ళండి ఒకసారి. అది లాస్ట్ నుంచి చేసిన మీకు 38% అయిపోయింది అన్నారు కదా, అది చూడండి. ఇది 42% వచ్చింది చూడండి సార్. ఇక్కడ సార్ ఇవన్నీ కూడా మీకు 42% వచ్చినాయి. పైకి వెళ్ళండి ఇంకా. ఓకే, అయిపోయింది 38%. అంటే ఇప్పుడైతే మీకు 38 పైది కంప్లీట్ అయిందో అయిపోయింది సార్, అయిపోయింది. అదే మనం ఆ రోజు అనుకున్నాం కదా సార్, మనం ఆ రోజు అనుకున్నాం కదా. అదే సార్, అంటే క్యాల్కులేషన్ అంటే దానికి గంటన్నర పెట్టింది సార్. సార్ ఏమన్నారంటే, సార్ మనకు ముందుగానే ఎలా కనుక్కోవాలి ఏంటని చాలాసేపు సార్ మాట్లాడి చేసి ఇలాగైతే కంక్లూడ్ చెయ్యొచ్చు అని చెప్పేసి ఒక డిసైడ్ అయిన తర్వాత, అది కన్ఫర్మ్ అయిన తర్వాత మనం చెప్పాం అనమాట. అంటే మనం లాస్ట్ టైం ఏదైతే మనం స్టేకింగ్ అనేది చేసాము అది 38% అంటే 190 days అవుతుంది.
అని అప్పుడు కంక్లూడ్కి వచ్చాం అనమాట సార్. అది దాని ఎస్ సార్. మన గ్రంథి శ్రీనివాస్ సార్ ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, సార్ మీరు 38% అన్నారు కదా, ఇప్పుడు నాకు 112% వచ్చింది అయినా కానీ స్టాప్ అవ్వలేదు అంటున్నారు. సార్కి అక్కడ ఏంటంటే సార్ 1000 పీవీసీ మెటాతో స్టేకింగ్ చేశారు, ఓకేనా. కానీ సార్కి 1.9 పీవీసీ మెటా అనేది అక్కడ రిలీజ్ అవుతుంది, కానీ రిఫరల్ ద్వారా వచ్చేది 5.3 వస్తుంది. అది కూడా అది పర్సంటేజ్ లో యాడ్ అవుతుంది కదా సార్. అది సార్ అది కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. ఇంకా ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే సార్ది ఒకవేళ ఆ రిఫరల్ యాడ్ అవ్వకపోతే ఇంకా 38% కంప్లీట్ కానట్టు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్ కోట వెంకటేష్ గారు. యుగేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ యుగేందర్ సార్. మీ స్క్రీన్ షేర్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది, మా అవ్వట్లేదు. సార్ థ్యాంక్ యూ సార్ యుగేందర్ సార్. ఓకే, స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సార్ మన గ్రంథి శ్రీనివాస్ సార్, సార్ అర్థమైందా? అర్థమైంది సార్. 1.90 ప్రకారం 38 కాలేదంటారు. అవునవును, 38 కాలేదు. వాడు ఆ డేట్ నుంచితే మనం చూసుకోవచ్చు సార్, వాడు డేట్ తీసేసాడు అర్థంగా. డేట్ లేవు కాబట్టి అదే కన్ఫ్యూజ్. అదే మనకి ఆ డేట్స్ అనేది ఉండేటప్పటికి ఏంటంటే 190 days పలానా రోజుకి అవుతుందని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ఏంటంటే ఇది 38% ఇది అనేది చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది సార్. ఎందుకంటే స్టేకింగ్స్ చాలా మంది లాస్ట్ స్టేకింగ్ అనేది చేసింది ఉంటది కదా, అది 38% కంప్లీట్ అయ్యేటప్పటికి వాళ్ళు ఏంటంటే అన్యాక్టివ్ లో లేరు అని చెప్పేసి వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ చేసుకుంటున్నారు. ఇక నుంచి మనం మన టీమ్ లో వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే 25,000 దాకా చేయకుండా 20,000కి ఆపేయమనాలి ఆ అకౌంట్. అవును సార్, అలా అయితేనే బెటర్. ఎందుకంటే మనం యాక్టివ్ లో ఉండడానికి ఛాన్స్ కూడా ఉంటది. 5 సార్లు యాక్టివ్ చేసుకోవచ్చు. అవునవును, 5 సార్లు యాక్టివ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ లోపు మళ్ళీ మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి కాబట్టి మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా చేసుకోవచ్చు. అదే ఆ మాట చెప్పాలి. ఏ అకౌంట్ కి 20,000 దాటి చెయ్యొద్దు, 20,000 దాటినప్పుడు ఇంకో అకౌంట్ కు చేసుకోండి, 38% అయిన తర్వాత అప్పుడు చేయండి. అవును సార్, ఆ మాట మనం అందరి దృష్టికి తీసుకురావాలా. అప్పుడు కంటిన్యూ ఇంకా యాక్టివ్ లోనే ఉంటారు ఇంకా వాళ్ళు. ఇంకా అయినా నోటీస్ బోర్డులో లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే ఎవరు వస్తారు సార్? సరే, ఇవన్నీ లాస్ అయిపోతారు కదా, లాస్ అయిపోతాం కదా. నువ్వు లాస్ అయ్యేటట్టు జరిగితే ఎట్లా? అది సమస్య. చేయాలి మొదట్లోనే అన్లిమిటెడ్, తర్వాత 25,000, మళ్ళీ ఇది 38%. ఏంది ఇదంతా గొయ్యి తవ్వుకుంటూ పోతా ఉండడం. చెప్పు అన్ని డిజైన్లు ఒకసారి చేయలేవా ఇవన్నీ? సినిమాల్లో సస్పెన్స్ లాగా ఇవన్నీ కదా, సస్పెన్స్ జరుగుతూ ఉంటది అంతే సార్. మనకి ప్రజెంట్ ఇంకా 25,000 ఉంది. మళ్ళీ ఏమో మరి మళ్ళీ ఇప్పుడు ఈ సమస్య టోకెన్ ఫార్మింగ్ లో లేదు కదండి? టోకెన్ ఫార్మింగ్ లో కూడా ఉంది కదా సార్, సేమ్ అంతే కదా. 38% దాటితే కింద నుంచి రాదా? లేదు సార్, రాదు. 190 38% దాటితే 190 days 190 days అయితే మన దాంట్లో 190 days అయితే రాదు కింద వాళ్ళ దగ్గర నుంచి. మంది కూడా 38% పూర్తయిపోతే రాదు, అట్లా లేదు మన దాంట్లో. లేదు అందులో అయితే ఇంకా ఏం తెలియలేదు సార్. అదైతే అదే ఇంకా 190 పెట్టాడు కాబట్టి ఇంకా ఆ 190కి అట్టా కట్ అయిపోతుంది కాబట్టి ఇంకేం చేస్తాడు దాన్ని. అవునవును సార్, దానికి ఇంకో ఛాన్స్ కూడా లేదు. మళ్ళీ ఒకవేళ 5,000 లిమిటేషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకి వ్యాలెట్ అదే టోకెన్ వ్యాలెట్ రివార్డ్ లో ఒకవేళ వచ్చినా గానీ అవి చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు వాళ్ళు. చూసాను అక్కడ కూడా చెక్ చేసాను నేను ఆల్రెడీ. ఎందుకంటే ఒకవేళ మన యాక్టివ్ లో అవడానికి ఇస్తారేమో అని అనుకున్నాను కానీ అవ్వట్లేదు. సార్ నమస్తే సార్ వెంకటేష్ గారు. సార్ చెప్పండి సార్. నేను ఒకటి స్క్రీన్ షేర్ చేయనా సార్? నాది ఒక వాలెట్ ఉంది. చేయండి సార్. గ్రంథి శ్రీనివాసులు గారు ఉండండి. ఓకే సార్. అవుతుందా? స్టార్ట్ అయిందా? అవుతుంది సార్. స్క్రీన్ షేర్ అవుతుంది. కనబడుతుందా సార్? కనబడుతుందండి. వెంకటేష్ గారు కనబడుతుందా? కనిపిస్తుంది సార్. సార్ ఇది ఒక వాలెట్. ఇది
20,000 సీడ్ ఫండింగ్ జరిగింది. ఓకే 20,000 జరిగింది. లాస్ట్ స్టేకింగ్ 2,000 తో స్టేకింగ్ ఉంది కదా, ఓకే 55.97 అయింది. సార్ అది కాదు చెక్ చేయాల్సింది మీరు. అది మీకు రిఫరల్ యాడ్ అయ్యేది, అది మీకు అది రిఫరల్ యాడ్ అయ్యేది. అది చేసిన వాటిల్లో పైది సార్, పైది లాస్ట్ చేసింది. లాస్ట్ కి చేసిందా? లాస్ట్ చేసింది 38% వస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు రిఫరల్ యాడ్ అయ్యేది అది కంప్లీట్ అయిపోయింది కానీ నాకు వస్తుందని అది అనుకుంటున్నారు. అది కాదు, ఈ లాస్ట్ 106 ఉంది చూసారా, ఇది ఎప్పుడైతే 38% అయిపోతుందో అయితే రాదు అన్నట్టుగా, ఇంకా రాదు, ఇంకా మీకు రాదు, స్టాప్ అయిపోతుంది. మీకు ఇంకా 20,000 కాబట్టి 1,000 లెక్కన 5 సార్లు చేసుకోవచ్చు సార్. 5 సార్లు చేసుకోవచ్చు, అంటే యాక్టివ్ లో ఉండొచ్చు మీరు కూడా. అది ఓకే. చెక్ చేసిన సార్ ఇప్పుడు మనకి ఏంటని చెప్పిన సార్, మనం రిఫరల్ చేసుకున్నవి కూడాను 190 days అయితే అక్కడ అయిపోయింది మళ్ళా. అదైతే తెలుసు సార్ కి, కానీ ఇది క్లారిటీ రాలేదు సార్ కి. అదైతే ఓకే క్లారిటీ. 190 days దాటిందంటే మనకు కూడా రిఫరల్ రాదు అని అర్థం. అవును సార్. ఇట్లా టోకెన్ ఫార్మింగ్ లో ఇట్లా లేదు. ఆ టోకెన్ ఫార్మింగ్ లో అలా లేదు సార్. అదే అంటే వాళ్ళు 190 days కంప్లీట్ అయిపోయిందా రాదు, అంతే. మళ్ళీ యాక్టివ్ అవుతే కనుక మనకు వస్తుంది, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 50 USDT తోటి ఎప్పుడో చేసుకున్నాం, ఇంకా దానికి రిఫరల్ వస్తుంది, అన్ని వస్తా ఉన్నాయి. వస్తానండి సార్. దాని గురించే వీళ్ళు వాల్యూ స్టేకింగ్ రివార్డ్ లో మనకి యూజ్ చేసుకునే అవకాశం ఇచ్చారని అనుకుంటున్నాను. ఎందుకంటే టోకెన్ స్టేకింగ్ లో అలా ఇవ్వలే, మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ లో. వీళ్ళందుకే దీనికి యాక్టివ్ లో ఉండడానికి అలాగ ఇచ్చారు, అంటే వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటారని చెప్పేసి అలా ఇచ్చారు అనుకుంటున్నాను. మీకు వాలెట్ స్టేకింగ్ లో చూడండి సార్ ఎన్ని ఉన్నాయో. ఇంకా రాలేదు సార్, అన్ని కంప్లీట్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు చేస్తున్నా. ఓకే, ఇది సెకండ్ టైం ఇంకా రెడీ కాలే సార్. ఎవరి దగ్గరైనా రూబీ లీడర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి సార్. అది వాళ్ళు కొంతమంది అలిగి పక్కన ఉన్నారు కాబట్టి చైన్ వాళ్ళ దగ్గర ఉంటది. 700-800 మాత్రమే ఉన్నాయి, చాలా వ్యాలెట్ ఉన్నాయి. 700-800 మాత్రమే ఉన్నాయి. సార్ టోపాజీలో అయితే 1 టైం చేసాం, సెకండ్ టైం కి అయితే 800 ఉన్నాయి. కరెక్ట్, నా దగ్గర అంతే ఉంది. నాది ఫస్ట్ టైం అయిపోయింది, ఒకటి 1000 అయిపోయింది, సెకండ్ టైం 800కి వచ్చింది. నాది వారం క్రితమే 1000 క్రాస్ అయింది సార్. అవునా? ఓకే. థ్యాంక్ యూ సార్. సరే సార్, థ్యాంక్ యూ. సరే, అది మనం లాస్ట్ ని ఏదైతే చేసామో అది చెక్ చేసుకోవాలి. అదైతే 38% కంప్లీట్ అయిపోయింది, అంటే 38 అయ్యేటప్పటికి కరెక్ట్ గా మనకి స్టాప్ అయిపోతుంది అనమాట. అది రిఫరల్ అనేది ఆ రోజు నుంచి రావట్లే. అప్పుడు మనం అందరికి అర్థం కావటం లేదు సార్. 20,000 వరకే ఆపుకోమని చెప్పాలి, 20,000 తర్వాత ఇంకో అకౌంట్ కి చేసుకోమని చెప్పాలి. సార్ ఆల్రెడీ ఎందుకంటే మన శంకర్ సార్ ముందు ప్లాన్ తోనే అలాగే 20,000 చేశారు. ఏంటంటే అది యాక్టివ్ లో ఉండాలనుకుంటే అలా చేసుకోవడం బెటర్ సార్. తెలియచేస్తే పర్లా, తెలవక గబాలను యాడ్ చేశారు అనుకోండి మళ్ళీ ఫుల్ అయిపోద్ది. అట్లానే ఏం కాదు సార్, ముందు ప్లాన్ తో కాదు. దీని గురించి తెలుసుకున్నదే ఇప్పుడు నేను. ముందు ప్లాన్ ఆల్రెడీ 20,000 చేశారు కాబట్టి ఇప్పుడు చేయకుండా ఉండడం బెటర్ సార్. ఎందుకంటే మీరు మళ్ళీ ఏంటంటే అయిపోయినప్పుడు ఒకసారి చేసుకోవచ్చు మళ్ళీ కావాలంటే. అంటే ఎనీ టైం యాక్టివ్ లో ఉంటుంది, అందుకని అది కూడా 1000 చేయండి సార్. ఎందుకంటే టైం మనకి డ్యూరేషన్ పెరుగుద్ది. అవును, డ్యూరేషన్ పెరుగుద్ది. మన వ్యాలెట్ అనేది రిఫరల్ యాడ్ అవుతూనే ఉంటది. ఇంకా ఈ అలిగున్న రూబీ లీడర్స్, టోపాజ్ లీడర్స్ వాళ్ళ దగ్గర దొరుకుతాయి సార్. మీకు అందరు పరిచయమే కదా. పరిచయంగానే వాళ్ళు ఫోన్ లావట్లేదు. ఫోనే రిసీవ్ చేయట్లేదు. ఫోన్ రిసీవ్ చేయట్లేదు. నేను ఉదయం శివయ్య గారితో మాట్లాడానండి. శివయ్య గారితో ఉదయం మాట్లాడాను.
నేను చూసి చెప్తానయ్యా అన్నారు. అట్లా ఈ జమలారాం గానీ ఇట్లా పెద్ద పెద్ద అకౌంట్స్ ఉన్న వాళ్ళందరి దగ్గర అవకాశం ఉంటది. సార్ కంపల్సరీ మన సార్ దగ్గర ఉండొచ్చు, ఎందుకంటే శివయ్య సార్ దగ్గర ఉండొచ్చు. వీళ్ళంతా ఆపరేట్ చేయకుండా పక్కకు పెట్టేశారు కాబట్టి అవకాశం ఉండొచ్చు. కాబట్టి అవకాశం ఉండొచ్చు. ఫస్ట్ లో కొద్దిగా యాక్టివ్ లో ఉండి చేసిన పర్సన్స్ కి వాళ్ళందరికీ ఉండొచ్చు. సార్ వెంకటేశ్వర సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్. వెంకటేశ్వర సార్, వెంకటేశ్వర కంచ సార్ హ్యాండ్ రైజ్ చేశారు, ఏమైనా మాట్లాడంటే రెండు వెల్కమ్ సార్. ఓకే సార్, అయితే హ్యాండ్ రైజ్ చేశారు కానీ మాట్లాడలేం. సార్ ఇంకా సార్ మీకు రిఫరల్ అనేది మన ఎవరు గ్రంథి శ్రీనివాస్ సార్, మీకు రిఫరల్ అనేది ఫస్ట్ కంచి కూడా అంతే యాడ్ అవుతుందా? 5.32 అంతే యాడ్ అవుతుందా ఫస్ట్ కంచి? ఇప్పుడు మీకు వాట్సాప్ పంపించిందా? అవునవును, స్టార్టింగ్ నుంచి కూడా అంతే యాడ్ అవుతుందా? స్టార్టింగ్ అంటే దాని కింద ఫార్మింగ్ జరిగిన దాన్ని బట్టి కదా పెరగడం తగ్గడం జరుగుద్ది కదా. అవును, స్టేకింగ్ దాని కింద లెవెల్స్ లో స్టేకింగ్ అయ్యే దాన్ని బట్టి మనకి రిఫరల్ మారుతా ఉంటది కదా. అవునవును, స్టేకింగ్ జరిగేది అదే. దీనికి పర్లేదు సార్, 1000 ఉంది కాబట్టి మళ్ళీ కావాలంటే తక్కువ చేయొచ్చు, నో ప్రాబ్లం. అవునవును, దీన్ని స్టాప్ అయినా కానీ వెంటనే మళ్ళీ కావాలంటే చేయొచ్చు. నా ఇంకా 3 అకౌంట్ 25,000 చేసేసి ఉన్నాయండి. అబ్బా, అవి కూడా కంప్లీట్ అయిపోయినాయి సార్. అంటే ఒక్కొక్కడు ఫుల్ చేసుకుంటూ ఈ 1,40,000 అకౌంట్ నుంచి వచ్చినాయి, ఒక్కొక్కడు ఫుల్ చేసుకుంటూ వెళ్ళా. ఇంకా మళ్ళీ ఎందుకులే అలా కంప్లీట్ చేస్తారు. సేమ్ అదే మిస్టేక్ నేను కూడా చేశాను సార్. ఇప్పుడు 25,000 లెక్కన 3 అకౌంట్ ఫుల్ అయి ఉన్నాయి ఇప్పుడు. అది ఇప్పుడు నేను కూడా అదే సేమ్ మిస్టేక్ చేశాను, ఎందుకంటే మన వ్యాలెట్ లో వచ్చినాయన్ని మళ్ళీ వేరే వ్యాలెట్ లో 25,000 కంప్లీట్ చేసుకుంటా 3 వ్యాలెట్లు అలా చేసి పెట్టాను. ఇప్పుడు అవి ఒకవేళ మళ్ళీ యాక్టివ్ లో తేవాలన్నా మళ్ళీ 1000 చేయాలంటే మళ్ళీ కష్టం. ఇది మరీ ఘోరం సార్. ఇయ్యాలి కానీ వాడు ఇంకో 1000 చేసుకోండి అని చెప్పాలి కానీ ఇది వ్యాలెట్ లోంచి ఎవరికి ఉంటాయి సార్? ఎంతమంది టపాతులు ఉన్నారు, ఎంతమంది రూబీలు ఉన్నారు, వాళ్ళలో వాడుకునే వాళ్ళు వాడుకుంటే ఎంతమంది వాడకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అవి కూడా అంటే ఇప్పుడు మళ్ళీ ఫార్మింగ్ పేజ్ లో అవి అయితే డాలర్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి సార్, ఇందులోనే తక్కువ ఉన్నాయి సార్. 1 minute సార్. అదా ఎవడొద్దు. సార్ ఇంకా ఎవరు మాట్లాడుతారు? కంక్లూడ్ చేసుకుందాం సార్.
సార్ ఓకే ఓకే సార్, అంటే కంక్లూడ్ చేసుకుందాం. నేను బయటికి వెళ్ళాను, కొద్దిగా బయట ఇష్యూ అయింది దాని వలన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ యుగంధర్ సార్, థ్యాంక్ యూ. ఓకే కంక్లూడ్ చేసుకుందాను సార్, టైం కూడా అయింది కాబట్టి రేపు కంటిన్యూ చేద్దాం. జై పీయూష్ మెటా సార్, పీయూష్ మెటా ఎవరే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ సార్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. జై పీయూష్ మెటా సార్, జై పీయూష్ మెటా సార్, జై పీయూష్.